420 హామీలతోని ఇగో కాంగ్రెస్ వచ్చే ఇందిరమ్మ తెచ్చే ఇందిరమ్మ ఇంత వచ్చిరి అని చెప్పి కథలు చెప్పి రేవంత్ రెడ్డి ఆయన చేసే ఇయ్యల్ల ఈ ఇందూరు పట్టణ కార్పొరేషన్ పరిధిలో అటు నాగారం కానీ ఇటు ఖానాపూర్ శివారు కానీ కలెక్టరేట్ ఎన్నుకుందాం. 100 ఇళ్ళు కట్టి ఉన్నాయి, చెట్లు మొలిచినాయి, పాములు తిరుగుతున్నాయి. ఒక్కొక్క దగ్గర అయితే ఉన్న గ్రిల్లన్నీ ఎత్తుకపోయారు, దర్వాజాలు లేవు, ఏమి లేవు. ఎందుకు ఈ ఆలస్యం? ఎవరి కోసం? ఇక ఇదే ఖానాపూర్లో కాలూరులో ఈ పక్క పొంటి గీడికి కిలోమీటర్ లేదు. గత వర్షాకాలంలో నేను పోయి చూసిన ప్రాంతం, గుడిసెల్లో తాటిపత్రులు కప్పుకొని ఇక గీడ బోర్గంలో చెప్తా నేను. ఇప్పుడు మీరు అందరూ కూడా పోతే చూస్తారు, ఆడ చింత చెట్ల కింద తాటిపత్రులు లేకుండా కూడా వర్షం పడితే వాళ్ళని ఇంటి కింద గూళ్ళ సంద్ర కింద నిలబడి మనుషులు ఇయ్యల కూడా ఆడున్నారు. ఇక జై భీమరావు నగర్ అని ఉంటుంది, ఆడ ఒక కమ్యూనిటీ కట్టుంటే గోడ కట్టుంటే ఆ గోడ కింద మొత్తం ఉంటారు. నా ఎలక్షన్ పోలింగ్ రోజు కానీ ముందు రోజు గాలి దుమానం వచ్చి మొత్తం కొట్టుకపోతే వాళ్ళందరూ బిక్కు బిక్కు అని చెప్పి ఒక దగ్గర నిలబడ్డారు. మరి గసుంటోళ్ళ కన్నా ఇల్లు ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తలేరు నేను అడుగుతున్నాను. ఇవాళ నేను జిల్లా యంత్రాంగం చెప్తున్నాను, మేము చేసిన పాపం ఏంది, ఈ ప్రాంతం ప్రజలు చేసిన పాపం ఏంది? ఎమ్మెల్యేలకు ఓటేసుడా, లేకపోతే జీతాలు తీసుకున్న అధికారులను అడగకపోవడమా? ఇది అడిగేందుకే భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ అందరం కలిసి ఇక్కడ విజిట్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఏదైతే 2 గెలిచిన ఎమ్మెల్యేలు, 3 షాడో ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సలహాదారులు, చైర్మన్లు, ఇక ప్రతి గ్రామంలో గల్లికొక్కున్న కాంగ్రెస్ నాయకుడికి నేను చెప్తున్నా, అలాగే జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వ యంత్రాంగానికి 15 ఆగస్టు లోపల ఈ ఇందూరు జిల్లాలో ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వం నిర్మించిందో పిల్లలు పోసిన దగ్గరికి అడికించి అసంతృప్తిగా పనులున్న దగ్గర దాకా 15 ఆగస్టు లోపల కంప్లీట్ చేసి 14 ఆగస్టు రాత్రి 12 గంటల లోపల మీరు వాళ్ళకి ఇవ్వండి. లేకపోతే 15 ఆగస్టు రోజు వచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసి గరీబోళ్ళందరికీ కూడా, మేము ఏ పార్టీ నాయకులకి ఇయ్యం, ఏ రాజకీయ పార్టీ నాయకులకి ఇయ్యం, ఆ ఊర్లో గరీబోళ్ళు గుడిసున్నోడు ఎవడైతే ఉన్నాడో ఇల్లు లేకుండా కిరాయి కట్టలేక నిజామాబాద్ పట్టణంలో బిక్కు బిక్కుమని ఒకటే రూమ్లో భార్య, భర్త, అన్న, తమ్ముడు, చెల్లెలు అందరూ వాడుకుంటున్నారు. వాళ్ళ అసంటోళ్ళందరినీ తీసుకొచ్చి ఈయన్నే జాతీయ జెండా ఎగరేసుకొని ఈయన్నే గృహప్రవేశాలు చేసుకుంటాం మేము ఆ రోజు.